పట్టేది అసలే వద్దు, మీరు మీలాగనే చేయండి. ఒక బాధ్యత గల అన్న, నేను చెప్పాను కదా, అప్డేట్ అయిన తమ్ముడు అమాయకుడైన అన్న మధ్యలో జరిగే కథ. థ్యాంక్ యూ. బాబుమోహన్ గారు నమస్తే సార్. సార్, మీ కామెడీకి కానీ, మీ యాక్టింగ్ కానీ, మీ డైలాగ్స్ కానీ ఫ్యాన్స్ అంటూ ఉండని వాళ్ళు ఉండరు. సో ఈ సినిమాలో మీరు కొద్దిగా పెద్దరికంగా కనిపిస్తున్నారు. సో ఆ కామెడీ ఫ్లేవర్ని ఏమన్నా మిస్ అవుతామా సార్? అస్సలు మిస్ కాదండి. మిస్ అయ్యే ప్రశ్నే ఉండదు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుకుంటాం మేము. ఈ సినిమాలో కూడా అంతే. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నింపటమే కామెడీ. మేము అన్లోడ్ చేయం, లోడే. మీది కోట శ్రీనివాసరావు గారిది డెడ్లీ కాంబినేషన్. మళ్ళీ ఆ కాంబినేషన్ అనేది చాలా తక్కువ, అంత ఎంటర్టైన్ చేసింది. అండ్ అలాగే రీసెంట్ గా మీరు సినిమాలు కూడా చాలా తక్కువగా చేస్తూ వస్తున్నారు. మీ కామెడీని మిస్ అవుతున్నాం. ఇక ముందు నుంచి మళ్ళీ అలా బిజీ అవుతారా? అంటే చిన్న మా తప్పేం లేదు, ఇండస్ట్రీ తప్పు లేదు. అంటే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు చేయకూడదు. అక్కడికి అడిగాను సీఎం గారిని. అడిగితే అందరు ఇప్పటికే నన్ను అంటున్నారు, ఒక కామెడీ చేసుకుంటే వాడికి క్యాబినెట్ మినిస్టర్ ఇస్తావా, చిన్నది ఏదో చేయొచ్చు కదా అంటున్నారు, నువ్వు పేరు తేవాలి అన్నారు. అదే సీఎం గారు 3 నెలల తర్వాత, సినిమాలో అందరూ నవ్విస్తావు కదా, అందరూ భయపడుతున్నారు, నువ్వు కామెడీగా సరదాగా ఉండొచ్చు కదా అన్నారు. సార్, ఇక్కడ దుష్ట శిక్షణ, సిస్టర్ రక్షణ, చెడ్డోడు ఎవడైనా తోలు తీయటమే అని పెట్టుకున్నాం సార్. కామెడీ చేయలేదు సార్ అనేది. అలా ఆ టైంలో నేను సినిమాల్లో నటించలా. అంటే ఆటోమేటిక్గా గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత మళ్ళీ చేయాలనుకుంటేనేమో మంచి క్యారెక్టర్స్. అప్పుడేమో సినిమా మొదలుపెట్టినప్పుడే ఇది బాబుమోహన్ అనే, కోట అనే, బ్రహ్మానందం అనే కథ రాసేది రైటర్స్. మా క్యారెక్టర్లు ముందే రాసి పారేసేవారు పేర్లు. తర్వాత ఇక రకరకాల వాళ్ళు మా క్యారెక్టర్స్ వేశారు, స్క్రిప్ట్స్ మారినాయి, రచనలు మారినాయి. అలా మా ట్రెండ్ చేంజ్ అయిపోయింది ఒక 1-2 ఇయర్స్. అట్లా కొద్దిగా ప్రేక్షకులకు దూరం అయినా కూడా అడపదడప నటిస్తూనే ఉన్నాను. ఆ టీవీ సీరియల్స్ ఇదనో ఇప్పుడు ఆ ఒక్కటాడొక టీవీ సీరియల్ 300 ఎపిసోడ్స్ చేశాను. అట్లా చాలా. కానీ ఎప్పుడైనా తరాలు మారుతుంటాయండి. అలాగే సినిమాలు కూడా అంతే. కథలు మారుతుంటాయి, డైరెక్షన్లు మారుతుంటాయి. అలా రకరకాల మార్పుల్లో మా కామెడీ తగ్గింది. సరే, ఏజ్డ్ కూడా మారుతుంటాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళెల్లా మేము చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగామని ఇప్పుడు కూడా స్టేజ్ మీద దాగి కూడా ఉన్నారు. మా సినిమా చూసి పెరిగితే పాలు తాగే దగ్గర నుంచి మరి మా ఏజ్ ఎక్కడుంది? మేము అనుకుంటున్నాము అదే ఏజ్లో ఉన్నామని. అట్లా రకరకాల ప్రపంచం కదా. అందుకని మా కామెడీ మా అదృష్టం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో జంటలు, కామెడీ జంటలు ఒక 7 గంటలు ఏమో ఉన్నాయటండి.